జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇంకా ఆలస్యం అయితే అదిగో ముహూర్తం శైలు దాటిపోతుంది. వచ్చేసింది. కళ్యాణ్, శైలు, ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు, ఎవరికి తెలియకుండా వచ్చేసాను. నువ్వు పెళ్లి కూతురువా అమ్మా? ఫేస్ ఏంటి అలా పెట్టారు? అమ్మాయి నచ్చలేదా? లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, కానీ ఇతగాడే. పంతులు గారు, తను నాకు నచ్చాడు. మీకు నచ్చకపోయినా నష్టమేం లేదు. ఆ, ఆ, ఆ. అమ్మాయిలు, అమ్మాయికి బాసికం గట్టి తీసుకురండి. సరే పంతులు గారు. శైలు, పద. రారా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం హ్రస్యగ్రీవాయ నమః. ఓం వికటాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామే జాతుం. కళ్యాణ్, శైలు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే చెప్పకుండా పెళ్ళి. చూడు కళ్యాణ్, మనం కావాలని వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లేదు. చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టే చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్దాం. మన ప్రేమనెటు అర్థం చేసుకోలేదు. పెళ్లి చేసుకుందామని కనీసం ఆశీర్వాదం ఇస్తేనైనా తీసుకుందాం. దానికి కూడా వాళ్ళకి చేతులు రాకపోతే నువ్వే నా జీవితం. నీ కుటుంబమే నా కుటుంబం. నాయనా, ఇదిగో ఈ అక్షంతలు తీసుకుని గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. లోకి అందరికీ భోజనం పెడదామని పిలిచింది. అందరూ కలిసి చివాట్లు పెడతారని తెలియదు పాపం దీనికి. అవును, అందరూ వచ్చేసారు. శైలు ఎక్కడా? అవును, అమ్మాయి ఏది? ఇప్పుడే బ్రష్ చేసుకుంటూ బయటికి వెళ్ళింది కదా. బయటికి వెళ్ళడం మాత్రం అందరం చూసాం, కానీ లోపలికి రావడం మాత్రం ఎవరు చూడలేదు. తాతయ్య, బ్రష్ ఎంతసేపు చేస్తుంది? ఫ్రెష్ అవుతూ ఉంటుంటుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు తింటూ ఉండండి. వెళ్ళు వెళ్ళు, నువ్వు పిలవడానికి అది పైన ఉంటుందా? ఎప్పుడో వెళ్ళిపోయింది. శైలు, శైలు, శైలు. ఇదేంటి? ఏది పిల్ల? బయట లేదు, గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఇటు మీ శైలు. ఏమండి? మామయ్య గారు, అత్తయ్య, మామయ్య గారు, అందరూ రండి. అత్తయ్య గారు, మామయ్య గారు, అందరూ రండి. రండి, మామయ్య గారు. అమ్మ గుండమ్మా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైందమ్మా?
శైలు ఏదదినా? శైలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏమంటున్నావమ్మా? లెటర్ రాసి పెట్టింది. ఎంత పని చేసావే శైలు, నా కళ్ళు గప్పి లేచిపోతావా? అత్తయ్య గారు ఊరుకోండి. నిన్ను ప్రాణంగా పెంచి పెద్ద చేసినందుకు మా పరువు తీసి మా ప్రాణాలు తీయాలనుకున్నావా? అన్నయ్య, ఎంతకంటే అప్రదిష్ట ఇంకేమైనా ఉంటుందా? రేపు నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలి బావగారు? ఇదేంటి, కళ్యాణ్తోనే తన పెళ్లి జరిపిస్తాను అని చెప్పినా శైలు ఇలాంటి పని ఎందుకు చేసింది? ఛా! ఆ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి ఉంటుంది అన్నయ్య. అన్నయ్య వెళ్ళి లాతో దంపదా. రే, వాడు ఎక్కడుంటాడో మనకు తెలియదు కదరా. ఇప్పుడు ఎలాగండి శైలుని మనం తీసుకురావడం? ఇదిగో మనోడా, నువ్వు తనకు చెప్పినప్పుడు సరే అంది కదా. అప్పుడు సరే అని తలాడించింది, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఎవరైనా ఎంకరేజ్ చేశారేమో. శైలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ గుండమ్మే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.